ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన నిరసన 3వ రోజు కొనసాగుతుంది. హర్యానాలోని శంభు సరిహద్దులో వేల మంది రైతులు మార్చ్ నిర్వహిస్తున్నారు. శంభు ఖనౌరి సరిహద్దులో హర్యానా భద్రతా సిబ్బంది టీఆర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ రైలు రోకో పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పంజాబ్ రైలు ట్రాక్లపై కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే హర్యానా, యూపీ నుంచి ఢిల్లీకి వెళ్లే సరిహద్దులు వరుసగా 3వ రోజు కూడా ఉద్రిక్తంగా మారాయి. రైతులను ఢిల్లీలోకి రాకుండా చేసేందుకు ఢిల్లీ పోలీసులు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 30,000 టీఆర్ గ్యాస్ సెల్స్ ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని నిరసనలు ట్రాఫిక్ ప్రభావితం చేయడంతో సిబిఎస్ లోని ఈ విద్యార్థులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఒక అడ్వైజర్ని జారీ చేసింది. వీలైతే మెట్రోలో ప్రయాణించాలని సూచించింది. కాగా 3 కేంద్ర మంత్రులను రైతులు నేతలతో సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు. 7 రోజుల్లో ఇరుపక్షాల మధ్య ఇది 3వ సమావేశం. మరోవైపు రైతుల ఉద్యమం కారణంగా ఫిబ్రవరి 18, 22 తేదీల్లో జరగాల్సిన 2వ భారీ ర్యాలీను ఆమ్ ఆద్మీ పార్టీ రద్దు చేసింది. తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన నిరసన 3వ రోజు కొనసాగుతుంది. హర్యానాలోని శంభు సరిహద్దులో వేల మంది రైతులు మార్చ్ నిర్వహిస్తున్నారు. శంభు ఖనౌరి సరిహద్దులో హర్యానా భద్రతా సిబ్బంది టీఆర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ రైతులు రైలు రోకోకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పంజాబ్ రైలు ట్రాకులపై కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే హర్యానా, యూపీ నుంచి ఢిల్లీకి వెళ్లే సరిహద్దులు వరుసగా 3వ రోజు కూడా ఉద్రిక్తంగా మారాయి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య, అయితే రైతులకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అందులో మద్దతు ధర కావచ్చు, దాంతోపాటు గతంలో పెట్టినట్టుగా కేసులు కావచ్చు, ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. దాంతోపాటు మద్దతు ధర కల్పించాలి, రైతులకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి, కొన్ని ధరలు తగ్గించాల్సిన అవసరం కూడా ఉందంటూ రైతులు గతంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెడనచ్చేవన పెట్టింది. దీంతో రైతులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హర్యానా రైతులు కావచ్చు, పంజాబ్ రైతులు కావచ్చు, వీళ్లకు ఎక్కువగా సామాజిక స్పృహ కావచ్చు, ఉద్యమాలు చేయడం వీళ్ళకు చాలా ఎక్కువగా చేస్తుంటారు. రైతులు అంటే పెద్ద ఎత్తున చేస్తుంటారు. అయితే అందులో భాగంగా గతంలో కూడా ఇలాంటి రైతు చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా తీవ్రంగా ప్రతిఘటించారు రైతులు. దీంతో ప్రభుత్వమే దిగొచ్చేసి ఏకంగా ఉపసంహరించుకున్నారు. మోడీ ప్రభుత్వం చేసినట్టుగా చట్టాలను ఉపసంహరించుకున్నట్టుగా గతంలో ఉన్నట్టుగా సంఘటనలు జరిగినాయి. దీంతో మరొకసారి కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. మొత్తానికి ఢిల్లీని ఉక్కిరి చేసే విధంగా, ముఖ్యంగా ఢిల్లీకి రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్పించే విధంగా రైతులు ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. శంభు సరిహద్దులో హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్ళేట్టుగా ప్రాంతంలో రైళ్లు కావచ్చు, రాకపోకలు కావచ్చు, తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చాలా రైలు పట్టాల మీద నిరసన వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 1 కాదు 2 కాదు, వేల సంఖ్యలో రైతులు చేరుకుంటున్నారు. దీంతో ఇదే తీవ్రత ఇప్పుడు ఢిల్లీని చుట్టుముట్టినట్టుగా రైతులు, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా చేపడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ వారంలో చూసుకుంటే 3 సార్లు రైతులకు చర్చలకు పిలిచింది. ఎక్కడ చర్చలు సఫలమైనట్టుగా విధంగా కనిపించట్లేదు. ఇవాళ సాయంత్రం 5 గంటలు కూడా, అంటే మరొక 2 గంటల్లో కూడా కేంద్ర మంత్రులతోటి రైతుల బృందం రైతు నాయకులతో చర్చించేట్టుగా అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అంటే ఇవి మళ్ళీ సఫలమవుతాయా, రైతులతో సఫలమవుతాయా లేదన్నట్టుగా ఉత్కంఠ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీవ్ర రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే రైలు రోకో చేపడుతున్నారు చాలా రైళ్లకు ఢిల్లీకి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తుంటాయి రైళ్లు, పెద్ద ఎత్తున వస్తుంటాయి. ఎక్కువగా ప్రయాణం, ఢిల్లీకి ప్రయాణం అంటేనే రైళ్లు గుర్తొస్తుంటాయి, రైల్లో ప్రయాణం ఉంటుంది.
అలాంటి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో దేశ రాజధానిగా ఢిల్లీకి ఇలాంటి పరిస్థితి రావడంతో రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రం ఇప్పటికే గుర్తించింది. వివిధ ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా కూడా ఇదే విధంగా వదిలేస్తే మాత్రం ఈ సంఘటన ప్రతిరోజు ఇదే విధంగా కొనసాగుతుంది, ఎన్నికల వరకు కూడా కొనసాగడానికి అవకాశాలు ఉంది. అందుకే ఇప్పుడు 3 రోజుల నుంచి తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. మొన్న ఇంత ఘనంగా లేదు, దాంతోపాటు నిన్న ఇవాళ మరింత తీవ్రత పెరిగింది. దీంతో టీఆర్ గ్యాసులు కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు, దీనికి కూడా సెక్యూరిటీ సిద్ధమైంది. సిఆర్పిఎఫ్ దళాలు, దాంతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా వివిధ దళాలు, పోలీసు బలగాలు కూడా ముమ్మరంగా ఏర్పాటు చేశారు. మొత్తానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను దించిందని చెప్పుకోవచ్చు కేంద్రం. కేంద్ర నిఘా కావచ్చు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పోలీస్ బలగాలని, దాంతోపాటు రక్షణ అంటే ఆర్మీని కూడా ఎక్కువగా అందుబాటులో ఉంచుకునే పరిస్థితుంది. ఎంత ఆర్మీ ఉంచినా, ఎంత పోలీసులు ఉన్నా కానీ ససేమిరా మేము వెనకకు తగ్గ మా సమస్యను పరిష్కరించాల్సిందంటూ రైతులు తెగే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నట్టుగా అవకాశమే లేదంటూ రైతులు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికీ ఎక్కడ తగ్గనట్టు పరిస్థితి. మేము కోరేది గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేవు, మాకు కావాల్సిన మద్దతు ధర. ఎప్పటికీ ప్రభుత్వానికి మేము అందరికీ దేశానికి అన్నం పెట్టేట్టుగా మేము అన్నమో రామచంద్రుడు మేము అడుకోవాల్సిన పరిస్థితి, ప్రభుత్వాన్ని అడుకోవాల్సిన కర్మ మాకేందంటూ ఈ విధంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు దగ్గరలో ఎన్నికలు 2-3 నెలల్లో దేశవ్యాప్తంగా కూడా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇదే సమయంలో రైట్ టైం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా రైతులు పండించేట్టుగా అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి అంటే మద్దతు ధర నిర్ణయిస్తుంది. ఈ మద్దతు ధరలో ప్రతిసారి రైతులకు ఇబ్బంది అవుతుంది, రైతులకు నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పెంచినట్టు పెట్టుబడులు, ఒక రైతు 1000 పెట్టుబడి పెడితే దానికి మరో 2 అంటే 3,000 అంటే 1000 పెట్టుబడి పెడితే 3,000 వరకు మద్దతు ధర ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వాలు కూడా అనేక కమిటీలు వేసినాయి. స్వామినాథన్ కమిటీ కావచ్చు, రకరకాల కమిటీలు రైతుల మీద చాలా కమిటీలు, మద్దతు ధర మీద చాలా కమిటీలు వేసినాయి. ఆ కమిటీలు వేయటం వరకే కానీ ఆ కమిటీలో ఉన్నట్టుగా రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అమలు చేసినట్టుగా దాఖలాలు లేవు. ఆ విధంగా మేము చాలా నష్టపోతున్నాం. రైతులు నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా పరిస్థితిలో దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఎన్నికలు సమీపొస్తున్నాయి కాబట్టి ఇదే రైట్ టైం అని భావించిన రైతు సంఘ నేతలు కూడా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతాం. ముందుగా ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ తగ్గేది లేదంటూ ఈ విధంగా రైతు సంఘాలు కావచ్చు, రైతు నేతలు ముందుకెళ్తున్నారు. సౌజన్య. థ్యాంక్ యూ రవిచంద్ర.